ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం వీరికి అనేది 9 గంటల తర్వాత ఒక స్త్రీ మీ ఇంటికి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అయితే ఆ స్త్రీ మీ ఇంటికి ఎవరు వస్తారు, ఎందుకు మీ ఇంటికి వస్తారు, ఆ రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుందా లేదా దుఃఖాన్ని కలిగిస్తుందా, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు క్లుప్తంగా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపార సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. గురూజీ గారి ఫోన్ నెంబర్ 6302400814 మరియు ఏ ఇతర సమస్యలైనా కూడా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. లంక బిందెలు అలాగే గుప్త నిధులు కూడా తీయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గారి ఫోన్ నెంబర్ 6302400814. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతయే ఏ పనినైనా సరే మీరు మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అయినప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు చూస్తే గనక మిశ్రమ అయిన ఫలితాలు చూడబోతున్నారు. కానీ వీరు అనేది రాత్రి 9 గంటల తర్వాత మాత్రం ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తారు. అయితే ఇది వరకు మీతో చాలా క్లోజ్డ్గా ఉండి విడిపోయినటువంటి వ్యక్తి కావచ్చు, లేదా చిన్ననాటి మిత్రులు కావచ్చు, లేదా ఒకప్పటి మీ యొక్క మెంబర్షిప్ కావచ్చు. చాలా రోజులుగా వారితో కమ్యూనికేషన్ అనేది లేకుండా అయిపోయింది. ఆ వ్యక్తి వల్ల ఇల్లు వెతుక్కుంటూ మీ ఇంటికి రావడం మీకు ఆశ్చర్యాన్ని కలగజేసే అటువంటి సంఘటన. ఆశ్చర్యంతో పాటు మీరు ఆనందాన్ని కూడా పొందుకోబోతున్నారని చెప్పుకోవాలంటే, వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ తెలియదు. ఒకవేళ తెలిసినా కానీ వారితో ఎప్పుడూ కూడా మీరు కాంటాక్ట్ చేయలేదు. అయితే కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది. అటువంటి వ్యక్తులు మీ ఇల్లు వెతుక్కుంటూ మీ ఇంటికి రావడం కానీ, లేదా ఏదైనా పని ఉండి మీ ఇంటి పరిసరాలలోకి వచ్చి మీ ఇంటికి రావడం కానీ జరుగుతుంది. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలగజేసే అటువంటి అంశం అని చెప్పుకోవాలి. ఎందుకంటే
ఒకప్పుడు వారితో చక్కటి బాండింగ్ అనేది ఉండేది. కానీ పరిస్థితుల కారణంగా వారు మీకు దూరం అయ్యారు. అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి రావటం, అలాగే ఒక షాకింగ్ న్యూస్‌ని కూడా మీకు చెప్పబోతున్నారని చెప్పుకోవాలి. అంటే అది మీకు సంబంధించింది కావచ్చు, లేదా మీకు పరిచయస్తులకు సంబంధించింది కావచ్చు, లేదా వారి యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు. అంటే మీరు ఊహించినటువంటి ఒక వార్తను వారి నోటి నుండి మీరు వింటారు. అది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేసే అటువంటి ఘటన అని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవాలి. చాలా కాలంగా ఈ అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు. అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటే కనుక ఆ వ్యాపారాలు ప్రారంభించడం కోసం చాలా రోజులుగా మీరు సతమతం అవుతున్నట్లయితే మీరు దాని నుండి బయటపడే ఒక మార్గాన్ని ఆ భగవంతుడు మీకు చూపించబోతున్నాడనే విషయాన్ని చెప్పాలి. ఇక కన్యా రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊబిదిలో కూరుకుపోయి ఆ ఊబి నుండి ఏ విధంగా బయటపడాలో తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే గనక ఈరోజు చక్కటి పరిష్కారాన్ని మీరు ఒక వ్యక్తి ద్వారా తెలుసుకోబోతున్నారు. అంటే అది మీ యొక్క కుటుంబ సభ్యురాలు కావచ్చు, సన్నిహితురాలు కావచ్చు, లేదా మీ యొక్క బంధువులు కావచ్చు, లేదా ఎవరైనా సరే ఒక చక్కటి గైడెన్స్ని అయితే మీరు అందిపుచ్చుకోబోతున్నారు. అంటే సమస్యల ఊబిదిలో పోయి ఉన్నారు. ఇక వీరు అనేది అప్పుల ఊబిదిలో చిక్కుకొని ఆ ఊబి నుండి ఏ విధంగా బయటపడాలో తెలియక మీరు సతమతం అవుతున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం అయితే జరుగుతుంది. ఆ సమస్యకు పరిష్కారాన్ని ఆ భగవంతుడు మీకు చూపించబోతున్నాడనే విషయం చెప్పుకోవాలి. అలాగే ఇక కన్యా రాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారు. ఆ వ్యాపారాలు ప్రారంభించడంలో అనేక రకాల అవకతలు మీకు ఎదురవుతాయి. ఆ యొక్క వ్యాపారాలు ప్రారంభించడం గురించి మీరు చాలాసార్లు చాలా రకాల కన్ఫ్యూషన్లోకి లోను అవుతున్నారు. అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక మీరు సతమతం అవుతున్నారు. ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నాయి. కానీ భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే ఇక కన్యా రాశి వారి ఎవరైతే సరే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆ సమస్యకు చికిత్స ఎక్కడ తీసుకోవాలో తెలియక మీరు కన్ఫ్యూషన్లో ఉన్నట్లయితే ఒక వ్యక్తి నుండి ఒక చక్కటి గైడెన్స్ లభించడం కానీ ఇన్ఫర్మేషన్ మీకు తెలియటం కానీ జరుగుతుంది. అంటే ఏదో ఒక రకంగా మీరు ఒక చికిత్స తీసుకోవాలి అనే దాని గురించి మీకు ఒక క్లారిటీ రాబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూలమైన వాతావరణం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా గృహిణీలకు మీ కుటుంబ సభ్యులకు ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం. అత్తాకోడళ్ళ మధ్య కావచ్చు, లేదా ఇరుగు పొరుగు ఉన్నటువంటి ఒక స్త్రీతో కావచ్చు, లేదా మీరు ఏదైనా వ్యాపారాలు చేస్తున్నట్లయితే మీ యొక్క వ్యాపార భాగస్వామితో కావచ్చు, ఇలా ఎవరితో అయినా సరే ఒక గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో గృహిణీలు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థులకు కాస్త ఏకాగ్రత లోపించే పరిస్థితులు కూడా ఉండబోతున్నాయి. అంటే కొన్ని సందర్భాలలో మనసంతా కూడా ఆందోళనతో కనిపిస్తూ ఉంటుంది. పరీక్షలు ఉన్నప్పటికీ కూడా సరిగ్గా ప్రిపేర్ కాలేకపోతున్నారు. అటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. మెడిటేషన్ ద్వారా మీ సమస్యలన్నీ అధిగమించవచ్చు. సో చూసారు కదండి, వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.